భూములున్నా హక్కుల్లేవు. ఈ వంకతో సర్కారు రాయితీలు, బ్యాంకు రుణాల నుంచి వారిని వెలేశారు. తరాలుగా వెట్టి చాకిరీ చేయడమే కానీ వారి తలరాతలు మాత్రం మారడం లేదు. తాతలు, తండ్రులు, రాజులు, జమీందార్ల దగ్గర ఊడిగం చేస్తూ ప్రతిఫలంగా పొందిన భూమిపై నేటికి హక్కులు పొందని దౌర్భాగ్యం వారిది. దశాబ్దాలుగా వాటిపై హక్కు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని విజయనగరం జిల్లా ఇనాం భూముల రైతులు వాపోతున్నారు. తరతరాలుగా చాకరీ చేయడం తప్ప పూర్తి స్థాయిలో వాటిపై హక్కులు పొందడంలో మాన్యం భూముల సాగుదారుల అవస్థలు ఈనాటివి కావు. ప్రభుత్వాలు సందర్భోచితంగా ఉత్తుత్తి వాగ్దానాలు చేయడం తప్ప భూ హక్కు చట్టం ప్రకారం వారికి అధికారిక హోదా కల్పించడానికి కృషి చేసింది నామమాత్రం. ఫలితంగా ఇనాం భూముల సాగుదారులు భూ హక్కు కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయా బాధితుల్లో విజయనగరం జిల్లా రైతులు ఉన్నారు. ఈ జిల్లాలో 4771 ఎకరాల అగ్రహార భూములున్నాయి. కొత్త వలస, డెంకాడ, జామి మండలాల్లో 3298 ఎకరాల అగ్రహారం భూములున్నాయి. పాచిపెంట, గరుగుబిల్లి, కొమరాడలో 1074 ఎకరాలున్నాయి. పూర్వం రాజులు, జమీందార్ల దగ్గర పనిచేసిన చేతి వృత్తుల వారికి కొంత భూమిని జీవనాధారం కోసం బహుమతిచ్చారు. రాచరికం ప్రోత్సహించిన ఇనాం వ్యవస్థను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేస్తూ చట్టం చేసింది. 1948 జనవరి 7కు ముందున్న డిప్యూటీ తహసీల్దార్ రికార్డుల్లో నమోదైన వారికి మాత్రమే హక్కులు ఉంటాయని ఈ చట్టం చెబుతుంది. దాతకు 1/3 వంతు, సాగుదారుకు 2/3 వంతు ప్రాతిపదికన హక్కులు కల్పించాలన్న ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమలు కాని దుస్థితి. దీర్ఘకాలంగా సాగుతున్న ఈ అశ్రద్ధ వల్ల తాము పట్టాదారు పాసు పుస్తకాలు పొందలేకపోయామని ఇనాందారులు వాపోతున్నారు. మెయిన్ ఏంటంటే రిజిస్టర్ ఆఫీసర్ ఏంటంటే తహసీల్దార్ నుంచి మేము ఈ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాలి. దాని మీద అగ్రహారం భూమికి అప్పుడున్న ఎంఆర్ఓలు అవనండి, తహసీల్దార్లు కానీ ఆఫీసర్ ఇదంతా 10-15 సంవత్సరాల మధ్య నుంచే దీన్ని అగ్రహారం రిజిస్ట్రేషన్ ఆపడం జరిగింది. అంచేత ఏ కాగితం రాయించుకొని భూమి మీద హక్కు చూపెడుతూ రాసుకొని నడిపిస్తాం. వీటికి దేనికి కూడా సరైన పాస్ పుస్తకాలు కానీ పాస్ పుస్తకాలు వచ్చినట్టు కూడా ఆన్లైన్లో రికార్డ్ అవ్వలేదు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ రమారమే 200 పుస్తకాలు ఇచ్చారు, అవి కూడా ఆన్లైన్లో కాలేదు. ఆయా సాగు భూములకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడం వల్ల బ్యాంకు రుణాలు సహా ప్రభుత్వం ఇస్తోన్న రాయితీలు, పథకాలేవి అగ్రహారం రైతులకు అందని పరిస్థితి. పంటల బీమా చేసుకునే పరిస్థితి లేక పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అవసరాలను దాటేందుకు విలువైన భూములను అనామత్తుగా అమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం తమదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పేర్కొంటున్న 1948 ఉత్తర్వుల ప్రకారం నాటి నివేదికలున్నా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు లోకాయుక్తను ఆశ్రయించి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నా పట్టాలు, రికార్డు సంఖ్య ఇవ్వడం లేదని వాపోతున్నారు. వేల రూపాయల స్వాహా తప్ప తరాలు మారినా తాము భూమి హక్కులు మాత్రం పొందలేకపోతున్నామని ఇనాందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను చిన్నప్పుడు మా నాన్నగారు హైకోర్టుకు వెళ్ళారు జామ అగ్రహారం భూముల మీద. చిన్నప్పుడు మా నాన్నగారు కోర్టుకు వెళ్తే నేను ముసలైపోయాను. పాస్బుక్లు వచ్చేటప్పటికి వచ్చిన సుఖం లేదు. నాకు 2 ఎకరాలు పాస్బుక్లు ఇచ్చారు, ఆన్లైన్ లేదు. ఇంచుమించు 50,000 ఖర్చు అయింది మా నర్రన్నమ్మలకి. నాకు మా బుక్కులు సర్వే చేసి లేట్ చేసి అంటే నా భూమి ఇంకొక అతనికి, ఇంకో భూమి ఇంకొక అతనికి కరెక్ట్ రికార్డ్ చేయలేదు. అవి రికార్డ్ చేయడం వల్ల కేసు కూడా వేసి అమ్మారు మీద. అప్పుడు కేసు వేస్తే ఇప్పుడు నా పేరు అర్జున్ అనుకోండి, అర్జున్ భూమి ఇంకొక ఓసీడీ అప్లైకి వెళ్ళింది. ఓసీడీ అప్లై భూమి నాకు వచ్చింది వాళ్ళు సర్వేలోని. మళ్ళీ సరి చేయాలి కదా, వచ్చారు సరి చేస్తే మా పాస్బుక్లు రావు. డాక్యుమెంట్లు కొన్ని కేసీలు కూడా డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి అక్కడ ఆల్రెడీగా. అటువంటి పాస్బుక్లకు ఇప్పుడు ఎన్ని 5 సంవత్సరాలు తిరుగుతాను పాస్బుక్లు రావటం అనేది. ఆ తర్వాత కొద్ది జిరాక్స్ ఉంది, దానికి ఏంటంటే 4 నెంబర్లు యాడ్ అనేది. దానికి ఇప్పుడు 4 సంవత్సరాలు తిరుగుతాను వాటికి కూడా. జిల్లా అధికారులు మాత్రం ఇనాం చట్టం సక్రమంగానే అమలవుతుందని చెబుతున్నారు. 1948 ఉత్తర్వుల ప్రకారం పేరు నమోదై ఉంటే హక్కులు కల్పిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరి 7/1/1948 నాటికి ఎవరైతే మరి ఎంజాయ్ చేస్తున్నారో వారికి 2/3 1 ఎకరాలో 2/3 వంతు, అంటే ఎవరైతే ఇనాం ఇచ్చారో వారికి 1/3 వంతు ఇచ్చేట్టుగా చట్టం చెబుతుంది. దానికి అనుగుణంగా ఇనాం తహసీల్దారు మరి పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఇనాముదారుడు ఈయనకి ఇచ్చినట్టుగా ఒక ఎవిడెన్స్ ఉండాలి, అది రికార్డులో పొందుపరిచి ఉండాలి మా రెవెన్యూ రికార్డ్స్లో. అప్పుడు దానికి వ్యాలిడిటీ వస్తుంది. ఈ మాన్యం భూముల గాథ ఒక విజయనగరం జిల్లా రైతులదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇనాం భూములపై ఆధారపడిన సాగుదారులందరిది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇనాం చట్ట ప్రకారం ఆయా రైతులకు భూ హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.